యాక్చువల్గా ఈ పని మీకు చెప్పక్కర్లేదు. ఆఫీస్లో ఎవరినో ఒకరిని పంపించి క్యాష్ డిపాజిట్ చేయమనొచ్చు. కాకపోతే 10 లక్షలంటే పెద్ద అమౌంట్ కదా బావా. అంత పెద్ద అమౌంట్ వాళ్ళ చేతుల్లో పెడితే వాళ్ళకి దుర్బుద్ధి పుడుతుందేమోనని నా భయం. అందుకే ఈ పని మీకు అప్పగిస్తున్నాను. ఏమనుకోకండి. పర్లేదమ్మా, తప్పే ఉంది. రేపు మార్నింగ్ తీసుకెళ్ళి డిపాజిట్ చేసి వస్తానులే. ఇటీవమ్మా. థ్యాంక్ యూ బావా. ఇట్స్ ఓకే అమ్మా. అమ్మయ్యా, బావకి ఈ బాధ్యత అప్పగించాక ఇప్పుడు నాకు నిశ్చింతగా ఉంది. ఎలాగోలా బావగారు వాళ్ళని కూడా ఇంట్లో నుంచి పంపించేయాలి. ఎలా పంపించాలి? ఇప్పుడు బావగారికి ఇచ్చిన 10 లక్షలు మనమే మాయం చేసి అది బావగారి మీదకి నెట్టేయాలి. ఎస్ బావా, ఈ 10 లక్షలతో మీకు ఈ ఇంటికి రుణం తీరిపోతుంది. మిమ్మల్ని కూడా ఈ ఇంట్లో నుంచి పంపించేస్తే ఇక ఈ ఇంట్లో నాకు తిరిగే ఉండదు. ఆ ముసలోడు మంచాన పడుంటాడు, ముసల్ది నేను చెప్పిన మాట నమ్ముతూ ఉంటుంది. రేపటి నుంచి సామ్రాజ్యానికి నేను మకుటం లేని మహారాణిని. వాళ్ళిచ్చిన ఆయిల్ కొబ్బరి నూనెలాగే ఉంది. మందు కాదని అన్నయ్య అంటున్నాడు. ఆ మందుల గురించి, ఆయిల్స్ వాసన గురించి అన్నయ్యకి బాగా తెలుసు కాబట్టి ఖచ్చితంగా అది కొబ్బరి నూనె అయి ఉంటుంది. మంచి ఆయిల్స్తో మసాజ్ చేస్తానంటే వద్దు అంటూ కొబ్బరి నూనెతోనే మసాజ్ చేయమంటున్నారు అంటే ఐశ్వర్య అక్క అయి ఉంటుందా? ఆ పేషెంట్ మామయ్య గారు అయి ఉంటారా?
అన్నయ్య ఏంటమ్మా? అన్నయ్య నిన్న నువ్వు చెప్పావు కదా కొబ్బరి నూనెతో మసాజ్ చేయమంటున్నారు అని. అవును. ఆ పేషెంట్ పేరేంటన్నయ్య? తెలీదమ్మా. తెలీదా? అవునమ్మా, ఆయన పేరు అడగలేదు. ఇవాళ వెళ్తున్నావు కదా, ఆ పేషెంట్ పేరేంటో కనుక్కొని చెప్తావా? ఆ పేషెంట్ పేరు నీకెందుకమ్మా? ఎందుకంటే ఏయ్, ఏంటి ఇంకా డ్యూటీకి వెళ్లకుండా మీ చెల్లెలతో బాతకాని కొడుతున్నావు? వెళ్తున్నాను లేవే, ఇప్పుడే కదా ఇంట్లో నుంచి బయటకు వచ్చాను. చెల్లెమ్మ కనపడింది, మాట్లాడుతున్నాను. డ్యూటీకి వెళ్లాల్సిన టైంలో మాటలతో టైం వేస్ట్ చేయకూడదు. బయలుదేరు బయలుదేరు. బయలుదేరతాను లేవే, బయలుదేరక చేస్తానా? పని చేయమంటే చాలు ఏదోటి నసుగుతూనే ఉంటాడు. త్వరగా బయలుదేరు. అన్నయ్య ఆ పేషెంట్ పేరు? కనుక్కుంటానమ్మా, ఇవాళ తప్పకుండా కనుక్కుంటాను. సరేనా? థ్యాంక్ యూ అన్నయ్య. వస్తానమ్మా. ఒకవేళ ఆ పేషెంట్ మామయ్య గారే అయి ఉంటే కొత్తింటి అడ్రస్ మాకు తెలిసిపోయినట్టే. ఏంటి మమ్మీ నువ్వు అనేది? అవునన్నా, అర్జెంటుగా నువ్వెవరికో 10 లక్షలు క్యాష్ ఇవ్వాలన్నావు కదా. ఐశ్వర్య నిన్న 10 లక్షల క్యాష్ తెచ్చి ఇచ్చింది కదా. అదేమన్నా అడ్జస్ట్ చేయడానికి కుదురుతుందేమో. ఐశ్వర్యని అడగకూడదు? అలా ఎలా కుదురుతుంది మమ్మీ? ఆ డబ్బు రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళకి తను ఇవ్వాలని చెప్పింది కదా. అంటే వాళ్ళకి కొంచెం లేటుగా ఇవ్వటానికి కుదురుతుందేమో అడుగు అంటున్నాను. ఏం లేదు, ఈలోపు ఏదో రకంగా ఆ 10 లక్షలు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా. కానీ అలా ఐశ్వర్యని అడగడం బాగోదేమో అంటారు, అంతేనా బావా? మీకు అంత డబ్బు అవసరమైనప్పుడు నన్ను అడగటానికి కూడా అంత మొహమాటం అయితే ఎలా బావా? నేనేమైనా పరాయిదాన్నా? ఇంట్లో మనిషినే కదా. ఒక్క నిమిషం ఉండండి, రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ప్రోగ్రామ్ నెక్స్ట్ వీక్కి మారుస్తాను. ఫోన్లో మాట్లాడినట్టుగా యాక్ట్ చేయాలి. హలో కుమార్ గారు, మన మీటింగ్ నెక్స్ట్ వీక్కి పోస్ట్పోన్ చేసుకోవచ్చా? అవునా, కుదరదా? అంటే మాకు చిన్న ప్రాబ్లం అయింది, అందుకని. ఓకే ఓకే సర్లేండి, అయినా మీ ప్రాబ్లమ్స్ మీకుంటాయి కదా. నో ప్రాబ్లం, ఉంటానండి. నెక్స్ట్ వీక్ కుదరదు, ఇవాళే కలవాలంటున్నారు బావా. పైగా చెక్ కూడా వద్దు, క్యాష్ తీసుకొని మీటింగ్కి రమ్మంటున్నారు. అంటే మనం నెక్స్ట్ వీక్కి పోస్ట్పోన్ అనేసరికి మన దగ్గర డబ్బులు లేవేమోనని వాళ్ళకి డౌట్ వచ్చినట్టుంది, అందుకనే క్యాష్ తెమ్మంటున్నట్టున్నారు వాళ్ళు. నో ప్రాబ్లం ఐశ్వర్య, క్యాష్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి నువ్వు అగ్రిమెంట్ చేసుకో. నేను వేరే వాళ్ళ దగ్గర ఏర్పాటు చేసుకుంటానులే. సారీ బావా, ఏమనుకోవద్దు. అయ్యో, నువ్వెందుకమ్మా సారీ చెప్తావు? నీ ప్రయత్నం నువ్వు చేసావు కదా. థ్యాంక్ యూ బావా, నన్ను అర్థం చేసుకున్నందుకు. ఆ 10 లక్షల క్యాష్ తెచ్చిస్తారా? నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను. అలాగేనమ్మా. ఇక్కడే పెట్టేనే. వైదేహి,
వైదేహి! బావా అలా అరుస్తున్నారు? వైదేహి! ఏంటండి ఏంటలా అరిచారు? ఇక్కడ పెట్టిన క్యాష్ బ్యాగ్ కనిపించట్లేదు వైదేహి. కనిపించకపోవడం ఏంటి బావా? అక్కడే ఎక్కడో ఉండుంటుంది చూడండి. మీరు తప్పుకోండి, నేను చూస్తాను. ఏది క్యాష్ బ్యాగ్ ఎక్కడా లేదే. బీర్వా అంత వెతికినా క్యాష్ కనిపించట్లేదంటే దొంగతనం జరిగిందన్నమాట. అక్క, నీ నగలన్నీ కూడా ఉన్నాయో లేదో ఒకసారి చూడు. హా, ఉన్నాయి ఐశ్వర్య, నగలన్నీ ఉన్నాయి. అంటే ఆ దొంగ బీరువాలో పెట్టిన నీ నగలు మాత్రం వదిలేసి నేనిచ్చిన 10 లక్షలు మాత్రమే తీసుకెళ్లాడన్నమాట. అంటే లక్షలు ఖరీదు చేసే ఆ నగలు వదిలేసి కేవలం ఆ 10 లక్షలు మాత్రమే తీసుకెళ్లాడన్నమాట. అంటే ఆ దొంగకు ఆ 10 లక్షలు మాత్రమే అవసరమన్నమాట. ఆ 10 లక్షల కోసమే ఆ దొంగ దొంగతనం చేశాడన్నమాట. ఐశ్వర్య, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది బావా? ఉన్న మాటే అంటున్నాను. 10 లక్షలు మాత్రమే అవసరం ఉన్న వ్యక్తే ఆ దొంగతనం చేసుంటాడు అంటున్నాను. పది లక్షల అవసరం ఉంది నాకే కదా? అంటే ఆ దొంగతనం నేనే చేశానంటావా? అని నేనెక్కడన్నాను బావా? మీరే అనవసరంగా భుజాలు తడుముకుంటున్నారు. భుజాలు తడుముకోవడం అంటే? గుమ్మడికాయల దొంగెవరు అంటే భుజాలు తడుముకునేది ఎవరు? దొంగతనం చేసిన వాళ్లే కదా. అంటే ఆ 10 లక్షలు మీ బావగారే దొంగతనం చేశారు కాబట్టి భుజాలు తడుముకుంటున్నారు అంటున్నావా? నేనేం ఆ మాట అనట్లేదక్క. భుజాలు తడుముకోవటం ఏంటి అని నువ్వడిగితే ఆ సామెత చెప్తున్నాను అంతే. సామెత చెప్తేనే మీ ఇద్దరికి అంత కోపం వచ్చిందంటే ఇప్పుడు ఆలోచించాల్సి వస్తుంది ఎందుకు మీకు అంత కోపం వస్తుంది అని. అయినా ఇదంతా నాకెందుకు, అత్తయ్య గారు ఆలోచించాల్సిన విషయం. పెద్దావిడ అత్తయ్య గారు ఉన్నారు కాబట్టి ఆవిడే ఆలోచించుకుంటారు. మధ్యలో నేను మాట్లాడడం ఎందుకు? మీరేమంటారు అత్తయ్య? బావకి 10 లక్షల క్యాష్ అర్జెంటుగా కావాలి. నిన్న నేను ఆయనకి 10 లక్షల క్యాష్ ఇచ్చాను. తెల్లారేసరికి ఈ బీరువాలో పెట్టిన 10 లక్షలు మాయమైపోయాయి. దీన్ని బట్టి ఏం అర్థం చేసుకుంటారో
మీరే అర్థం చేసుకోండి అత్తయ్య. నన్నేం అర్థం చేసుకోమంటారో అది కూడా మీరే చెప్పండి. కన్న తల్లిలా కాదత్తయ్య, ఒక మనిషిలా ఆలోచించి చెప్పండి. లాజికల్గా ఆలోచించే మంచి మనసున్న మనిషిలా ఆలోచించి చెప్పండి. ఏం జరుగుంటుంది, ఆ 10 లక్షలు ఎలా మాయమైపోయాయో బాగా ఆలోచించి చెప్పండి. ఎందుకు నాన్న ఇలా చేసావు? మమ్మీ, నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా? అత్తయ్య, మీరేనా ఆ మాట అంది? మీరేనా మీ అబ్బాయిని దొంగ అని అనుకుంటుంది? మీరేనా మీ అబ్బాయి దొంగతనం చేశాడంటే నమ్ముతుంది? దొంగతనం అంత క్లియర్గా బయటపడి దొంగంత రెడ్ హ్యాండెడ్గా దొరికాక నమ్మకుండా ఎలా ఉంటారు? అత్తయ్య, మీరు పొరపాటు పడుతున్నారు. కళ్ళ ముందు కనపడేది ప్రతిదీ నిజం కాదు. ఒక్కొక్కసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. కన్నవాళ్ళు మోసం చేస్తారేమో కానీ కళ్ళు మోసం చెయ్యవు అని అత్తయ్య గారికి బాగా తెలుసు. నువ్వు అనవసరంగా అత్తయ్య గారిని రెచ్చగొట్టకు. ఏంటి, నేను రెచ్చగొడుతున్నానా? తప్పు మీరు చేసి ఆ తప్పు గురించి మాట్లాడుతుంటే నా మీద సీరియస్ అవుతారేంటి? మేమేం తప్పు చేయలేదు. మీరేం తప్పు చేయకుండానే బీరువాలో ఉన్న 10 లక్షలు మాయమైపోయాయా? అర్థమైంది, ఇప్పుడు నాకు అర్థమైంది. నువ్వు ఎందుకు ఇలా సీరియస్ అవుతున్నావో ఇప్పుడు నాకు బాగా అర్థమవుతుంది. నువ్వు బావ కలిసి ఈ తప్పు చేసుంటారని చాలా క్లియర్గా అర్థమవుతుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మేం తప్పు చేయలేదు. దొంగతనం చేయాల్సిన కర్మ నాకు లేదు. మీ చేత ఇలా మాటలు పడాల్సిన కర్మ నాకుందా? పది లక్షలు మీ చేతిలో పెట్టి మరి మీ చేత మాటలు పడాల్సిన కర్మ నాకుందా? నిజంగా జరిగిన దానిలో మీ తప్పు లేదు అనుకుంటే నా 10 లక్షలు నాకివ్వండి. ఇస్తాను. నీ 10 లక్షలు నీకు తప్పకుండా ఇస్తాను. ఒక్క 4 నెలలు నాకు గడివివు. 10 లక్షలు తెచ్చి నీ ముఖాన కొడతాను. అప్పటి వరకు ఏమైనా మాట్లాడావో? అశోక్, ఏంటి నాన్న ఇది? ఆవేశపడతావేంటి? ఎందుకింత ఆవేశం? ఆవేశం కాదు మమ్మీ, ఇది అవమానం. ఈ ఇంటి పెద్ద కొడుకుగా నాకు జరిగిన అవమానం. ఈ ఇంటి పెద్ద కోడలిగా
నా భార్యకి జరిగిన అవమానం. ఈ ఇంటి వారసుడిగా నా కొడుక్కి జరిగిన అవమానం. తల్లి చేత అవమానించబడ్డ కొడుగ్గా నేను ఈ ఇంట్లో ఉండలేను. వెళ్ళిపోతాను. నేను నా పెళ్ళాం పిల్లల్ని తీసుకొని ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతాను. నా బతుకు నేను బతుకుతాను, గౌరవంగా బతుకుతాను.